పిఎస్ఎల్వి టీవీ ప్రేక్షకులకు నా యొక్క నమస్కారాలు. మీ యొక్క పండిట్ శ్రీనివాస్ గురూజీని. ఈరోజు ఒక మంచి సబ్జెక్ట్తో మీ ముందుకు వచ్చాను. ప్రతి పుట్టిన పిల్లవాడు నుండి అంటే మనిషి జీవించి ఉన్నంత కాలము ఈ పొట్ట శుద్ధి అనేది ఉంటే సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవిస్తారని మా గురువుగారు చెప్పేది. మనకు పుట్టిన పిల్లలకు కొద్దిగా ఆముదాన్ని గనక ఒక 4 చుక్కలు వేసి కాస్త తల్లిపాలలో రంగరించి దాన్ని ఉగ్గు అని ప్రతిరోజు తాపితే ఆ మోషన్ అనేది ఫ్రీ అయిపోయేది. ఈరోజు మన నాగరికత పెరిగి వంట ఆముదం అనేది మనం మొత్తం టోటల్గా మనం పరిచిపోయాం. మా గురువుగారు చెప్పేది, ఏ వైద్యుడు దగ్గర వంట ఆముదం లేడో వాడు వైద్యుడు కాదు. ఎందుకంటే పుట్టిన పిల్లాడు కానించి ఈ కడుపు శుద్ధి అనేది అవసరం. ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే ఒక స్కూటరో ఒక కారో గనక కొంటే వాడు చెప్తాడు 50 కిలోమీటర్లకు 30 రోజులకు తప్పకుండా సర్వీసింగ్ చేయమంటే డేటుతో సహా ఎదురు చూసి ఆ వెహికల్ను ఆ కార్ను తీసుకుపోయి షెడ్లో పెట్టి మనం సర్వీసింగ్ చేయించుకొని జాగ్రత్తగా ప్రతిరోజు 2 గంటలు తూడ్చి చాలా జాగ్రత్తగా వాడుకుంటాం. భగవంతుడిచ్చిన ఈ శరీరము 100 ఏళ్ళ ఆయుష్. ఈరోజు మనం చేస్తున్నది ఏంటంటే సమయపాలన పాటించకపోవడం, సమయానికి భోజనం చేయకపోవడం, ఈ గ్యాస్ ట్రబుల్ అల్సర్ పేగుపూతతో స్టార్ట్ అయ్యి గుండెపోటుతో అది మనకు ముగింపు కాడుగా ఎంతోమంది రాత్రి కనపడి ఉదయాన్నే మాయమైన మన కళ్ళ ముందర ఎంతోమంది సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు ఎంతోమంది తను చాలించిన వాళ్ళు ఉన్నారు. దీనికి అన్నిటికీ కారణం మనం ఏంటంటే ఈ పొట్ట శుద్ధి అనేది లేక, శరీరంలో ఈ పొట్ట శుద్ధి అనేది ఉంటే అసలు ఏ జబ్బు బారిన పడడని మా గురువుగారు అనేక సందర్భాల్లో చెప్పేది. వంటాముదం ఈ ప్రపంచం మొత్తం మరిచిపోయిన ఈ వంటాముదాన్ని మేము ప్రతిరోజు ఒక 25 మంది వర్కర్స్ని పెట్టి వాళ్ళకు జీవనోపాధి కల్పించినట్టు ఉంటుందన్న ఉద్దేశంతో ప్రతిరోజు 200 గ్రాముల బాటిళ్లలో మేము ఎవరికి కావాలంటే వాళ్ళకి పంపిస్తున్నాం. దీన్ని వాడే విధానం ఏంటంటే ప్రతిరోజు అంటే 3 రోజులకు ఒకసారి ఒక టీ గ్లాస్ మజ్జిగలో 2 లేదా 3 చెంచాలు దాంట్లో వేసి ఆ పక్కకు పెట్టుకొని మూత పెట్టుకొని ఉదయం లేవగానే ముఖం కడుక్కొని కాస్త వేడి నీళ్ళు తాగి దాని తర్వాత ఈ మజ్జిగ బాగా కలుపుకొని తాగితే 1 లేదా 2 లేదా 3 సార్లు మోషన్స్ అయ్యి ఆ కడుపు మొత్తం అంటే ఆ మోషన్ ద్వారా ఈ మన తాగిన ఆముదంతో సహా బయటకు వస్తుంది. అంటే కడుపు ఎంత శుద్ధి అవుతుందో మీరు ఆలోచించండి. ప్రతి 3 రోజులకు ఒకసారి, ప్రతి వారానికి ఒకసారి కాన్స్టిపేషన్ లేని వాళ్ళు వీక్లీ వన్స్ కనుక ఈ విధంగా కనుక పొట్ట శుద్ధి చేసుకుంటే తప్పకుండా మీరు ఆయురారోగ్యాలతో జీవిస్తారు. మీ ఏ హాస్పిటల్కు వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే మనము ఉదయం పూట ఎక్కువ భోజనం చేయాలి, మధ్యాహ్నం కొద్దిగా తక్కువ తీసుకోవాలి, రాత్రికి చాలా తక్కువ. ఆ సూర్యాస్తమయం కంటే ముందే ఇంతకుముందు కరెంటు లేనప్పుడు ఏం చేసేదంటే చిన్న గూడులాగా ఉండేది. ఆ గూట్లో దీపాలు పెట్టుకునేది. మనం గూట్లో దీపం నోట్లో ముద్ద అనేది మన శాస్త్రం. ఈరోజు పరిస్థితి ఏంటంటే ఏదైనా బర్త్డే పార్టీ కానీ మ్యారేజ్ పార్టీ కానీ ఏదైనా పార్టీలు ఉంటే 11 గంటల నుంచి స్టార్ట్ అయ్యి 2 గంటల వరకు తింటున్నారు. అది విషతుల్యమైన ఆహారం. మనం ఎన్నో తప్పులు చేయొచ్చు, ఆ తప్పు సరిదిద్దుకున్నవాడు మానవుడని మా గురువుగారు ఎన్నో సందర్భాలు చెప్పేది. కాబట్టి ఎంత విషతుల్యమైన ఆహారం తీసుకున్నా కూడా పొట్టశుద్ధి అనే ఉంటే 90% మనిషి ఆరోగ్యంగా జీవించే అవకాశం ఉంటుంది. ఈ వంట ఆముదం కూడా అది అందరికీ చేయడం సాధ్యం కాదు. 1 క్వింటాల్ పౌడర్ కనుక మరిగించి దాన్ని ప్రాసెస్ చేస్తే మనకు వచ్చేది 3 నుంచి 5 కేజీలు ఆయిల్ వస్తుంది దాంట్లో. కాబట్టి ప్రతి ఒక్కరు మనకు ఏంటంటే ఇంతకుముందు అమ్మమ్మలు, బామ్మలు, తాతమ్మలు ఉండేది. ఈరోజు పరిస్థితి ఏంటంటే మన తల్లిదండ్రులేమో ఓల్డేజ్ హోమ్లో, మన పిల్లలేమో హాస్టల్లో. వాళ్ళని ఆలపాలన వాడు ఏం తింటుండు, వాడు మోషన్ ఫ్రీ అవుతుందా లేదా, ఆకలి అవుతుందా లేదా, నిద్ర పడుతుందా లేదా, ప్రతిరోజు కొబ్బరి నూనె రాసుకుంటుండా లేదా. ఇంతకుముందు మా అమ్మమ్మ గారు అయితే నాకు 8వ తరగతి 9వ తరగతి వరకు కూడా నాకు గుర్తుంది. ప్రతిరోజు ఆ ఒళ్ళే కూర్చోబెట్టుకొని కొంత ఆ నూనె చేతిలో పోసి ఈ మాడ వేసి బాగా ఇట్లా కొట్టేది. బాగా నిద్ర పడుతుంది నాన్న నీకు అని. అంటే ఈరోజు ఏంటంటే ఎన్ని రోజులకు ఒకసారి కొబ్బరి నూనె పెడతారో తెలియదు, మార్కెట్లో ఏం కొబ్బరి నూనె విక్రయిస్తున్నారో తెలియదు. అంటే మనం విజ్ఞానాన్ని అంతా పోగొట్టుకుంటున్నాం. పురాతన విషయాలు కనుక గుర్తుపెట్టుకొని మనము ప్రతి 3 రోజులకు ఒకసారి కనుక వంటాముదంతో కడుపు శుద్ధి నేను చెప్పిన విధంగా చేసుకుంటే అల్సర్ రాదు, పేగుపూత రాదు. వీటితోనే స్టార్ట్ అయ్యి చివరికి అదే గుండెపోటుగా మారుతుంది. హార్ట్ బీట్ అనేది చేంజ్ అయ్యి అనేక రకాలుగా మనం ఇబ్బంది పాలవుతున్నాం. దయచేసి మిత్రులారా, తప్పకుండా మీరు ఏ ప్రక్రియ చేసినా ఏ ప్రక్రియ చేయకపోయినా కూడా ఈ వంటాముదం అనేది అతి తక్కువ ఖర్చుతో శుద్ధి అయ్యే ప్రక్రియ. కాబట్టి తప్పకుండా మన అమ్మమ్మలు, తాతమ్మలు, బామ్మల మాట ప్రకారంగా వారు చేసే ఆ వంటాముదాన్ని
నాకు తెలిసినంత వరకు ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఏ ఆయుర్వేద వైద్యుడు కానీ ఏ ప్రోడక్ట్ తయారు చేసే వాళ్ళ దగ్గర కూడా వంటామృతం అనేది లేదు. బోధిధర్మ ఆయుర్వేద వైద్య పీఠం వాళ్ళ దగ్గరనే, మా దగ్గరనే ఉంది ఆ వంటామృతం అనేది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని మీరందరూ తప్పక ఆయురారోగ్యాలతో జీవిస్తానికి ఒక చిన్న ప్రక్రియని మీరు ప్రతిరోజు కనుక చేయగలిగితే మేము అనేక మందిని గుండెపోటుతో అంటే అకాల మరణాన్ని కూడా ఆపే ఈ ఆముదాన్ని మేము తయారు చేస్తున్నందుకు చాలా సగర్వపడుతున్నాం. కాబట్టి మిత్రులారా, ఈ అవకాశాన్ని వినియోగించుకొని మీరు ఎవరైనా ఇంట్లో తయారు చేసుకుంటా అంటే ఆ ప్రక్రియ కూడా మేము ఫోన్లో కూడా వివరిస్తాం. లేదంటే మీకు కావాలంటే మాకు కాల్ చేస్తే మీకు తప్పకుండా మీకు డోర్ డెలివరీ ద్వారా ఈ యొక్క 200 ml బాటిల్ని మీకు ఇంటికే పంపిస్తాం. తప్పకుండా ఈ ఒక్క విషయాన్ని ఆచరణలో పెట్టి జీవిస్తారని కోరుకుంటూ మీ యొక్క పండిట్ శ్రీనివాస్ గురూజీ, బోధిధర్మ ఆయుర్వేద, బోడుప్పల్, హైదరాబాద్ అండ్ మిర్యాలగూడ. మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.